అయితే నీతో నా నిబంధన స్థిరపరచదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశింపవలెనని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనము ద్వారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు యెహోవా దేవుడు ఇక్కడ నోవాహుతో తన నిబంధనను స్థిరపరుస్తానని చెప్తున్నాడు. తన నిబంధనను నోవాహు ద్వారా స్థిరపరుస్తానని, అయితే తనతో కూడా తన కుమారులు తన భార్యలు తన కోడళ్ళందరూ కూడా ఓడలో ప్రవేశించాలని ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా చూస్తున్నాము. యెహోవా సన్నిధిని వారు ఆశ్రయించాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. నోవాహు ద్వారా నిబంధనను స్థిరపరచుకున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. నేడు నీతో నాతో కూడా నిబంధనను స్థిరపరచగలడు. ఆమేన్.